హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే లేవగానే మనకి బాడీ చాలా బద్ధకంగా ఉంటుంది కదా, యాక్టివ్గా ఉండదు, పని చేయడానికి సిద్ధంగా ఉండదు. అటువంటి వాళ్ళకి ఈ చిన్న చిన్న మూమెంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మార్నింగ్ లేవగానే ఎలాగో మనం దేవుడికి దండం పెట్టుకొని చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేస్తాము. అయిన తర్వాత రెండు చేతుల్ని వెనకాల వీపు కుర్చీకి అంటుకోకుండా స్పైన్ చాలా స్ట్రైట్గా ఉంటూ పైకి కిందకి ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు చేతులు స్ట్రైట్గా లేవాలి, చెవి పక్క నుంచి లేస్తే బెటర్గా ఉంటుంది. స్పైన్ మాత్రం స్ట్రైట్గానే ఉండాలి, దేనికి ఆనుకోకుండా ఉండడం చూసుకోవటం బెటర్ అన్నమాట. నెక్స్ట్ రెండు కాళ్ళు ఇలా వెడల్పుగా పెట్టి కుడి చేతిని ఎడమ కాలికి, ఎడమ చేతిని కుడి కాలికి ఇలా క్రాస్గా ఒక 10 టైమ్స్ చేసేయాలి. కొంచెం ఫాస్ట్గా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చెరకో వైపు 20 టైమ్స్. నెక్స్ట్ 180 డిగ్రీస్ వెనకాల గోడ లేకపోయినా పర్వాలేదు, ఇలా నడుముని ట్విస్ట్ చేస్తూ చేతుల్ని చాలా స్ట్రైట్గా పెడుతూ వెనకాల గోడని కానీ లేదు అంటే పక్కకి సైడ్స్కి కానీ 10 టైమ్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా నుంచొని కూర్చొని చేతులు పైకి స్ట్రైట్గా పెడుతూ ఇలా ఒక 10 టైమ్స్ని చేసుకోవడం ద్వారా బాడీని యాక్టివ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా నుంచోవాలి. నుంచొని ఇందాక కూర్చొని చేసాం కదా, దాన్నే ఇప్పుడు నుంచొని స్ట్రైట్గా, కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి, చేతులు స్ట్రైట్గా ఉండాలి, నడుము దగ్గర చక్కగా బెండ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఒకసారి గమనించండి, ఇందాక నేను చేసిన కూర్చొని చేసిన నుంచొని చేసిన అన్నింటినీ కూడా కలిపి నేను చేస్తున్నాను. అండ్ కాలు వెడల్పుగా పెట్టి రెండు చేతుల్ని రెండు కాళ్ళకి తాకిస్తూ లేచిన తర్వాత సైడ్స్కి పంచెస్ ఇలా కూడా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. సో దీంతో బాడీలో ప్రతి కణం కూడా యాక్టివ్గా తయారవుతుంది. మరి మీ డే రొటీన్కి ఇట్ ఈజ్ యాక్టివ్. మరి ప్రతిరోజు అరగంట గంట చేయలేని అన్న వాళ్ళు చూడండి, ఒక్క 5 మినిట్స్ మీ గురించి మీరు స్పెండ్ చేసుకోవడం ద్వారా డబుల్ ఎనర్జీతో రోజుని స్టార్ట్ చేసేయచ్చు. ట్రై చేయండి మరి.